డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు ముఖ్యంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూపై కల్తీ నెయ్యి కలిపారంటూ అసత్య ఆరోపణలు చేస్తూ డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలకు అందాల్సిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టి మాయమాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. లేదా చేప నూనె అన్నారు. ఈరోజు కొత్త పల్లె అందుకుంటున్నారు. ఏకంగా బాత్రూంలో వాడే క్లీనర్స్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడి లడ్డూ తయారు చేస్తారన్నారు. మరి ఏది నిజం? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అన్నీ కూడా. అంటే ఏదో రకంగా ఈ తిరుమల లడ్డూని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని మభ్య పెట్టాలి, కనుమరుగు చేయాలనేది ఒక ఆలోచన తప్ప ఒక అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆనాడు బోలేబాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు తిరుమల తిరుపతి దేవస్థానం రావడం జరిగింది. అవన్నీ కూడా ఎవరి హయాంలో వచ్చాయి? 4 ట్యాంకర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బోలేబాబా డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వచ్చినాయి. ఈ బోలేబాబా డైరీ ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు? 2018లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ బోలేబాబా డైరీ నెయ్యి సప్లై చేయడానికి అర్హత కలిగి ఉన్నది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులే ఆనాడు బోలేబాబా డైరీకి సర్టిఫై చేసిన తర్వాత ఈ బోలేబాబా డైరీ తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లో పాల్గొనడం జరిగింది. మరి దీనంతా సూత్రధారి పాత్రధారి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా నేను చెప్పేది కాదు. సిబిఐ తన ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా ఈరోజు సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఎదురుదాడి. వైవి సుబ్బారెడ్డి గారి పేరు ఎందుకు లేదు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు? ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు కల్తీ అంతా అని చెప్తా ఉన్నారు. మరి సుప్రీంకోర్టుకి ఎవరు ఆశ్రయించారు అన్నాడు? ఎవరు ఆశ్రయించారు? వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు ఆశ్రయించి దీనిపై సమగ్ర దర్యాప్తు చేయండి, వాస్తవ పరిస్థితులు ఏమన్నా ఉంటే వెలికి తీయండి, బాధ్యమైన చర్యలు తీసుకోండి అనేది ఆనాడు వైవి సుబ్బారెడ్డి